ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాచా థాట్స్. అయితే ఇవాళ వచ్చేసి నా సండే మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నా. ఇంకా దాంట్లో భాగంగానే నైటే వడలు చేద్దామని చెప్పేసి నానబెట్టా. మీకు అలసంద వడలు ఇష్టమా ఉద్ది వడలు ఇష్టమా? నాకైతే అలసంద వడలు చాలా ఇష్టం అనమాట. అది మా అత్తయ్య మా అమ్మ చేస్తే చాలా బాగా వస్తాయండి. ఈ వడలు మాత్రం నన్ను కొత్తయి 2-3 ఏళ్ళుగా బాగా సతాయిస్తున్నాయి అనమాట. అస్సలు రావే సరిగ్గా, వాళ్ళు చేసినట్లు రానే రావన్నమాట. మరి నేనేం మిస్టేక్ చేస్తానో తెలియట్లేదు, కానీ వాళ్ళు పిండి రుబ్బిన వెంటనే బాగా బురుగు బురుగు ఉంటుంది. నేను చేస్తే ఏదో ఎట్లనో ఉండిపోతుంది. సరే ఇవాళ కూడా ట్రై చేద్దామని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. యాజ్ యూజువల్ రోజు జరిగినట్టే జరిగిందనమాట. ఇంకా మా ఆయన నువ్వు బేకింగ్ సోడా వేయట్లేదు, బేకింగ్ సోడా కొంచెం ఎక్కువే అవే బొంగుతాయని టిప్ ఇచ్చాడు. నాకేమో బేకింగ్ సోడా వేయడానికి చెయ్యే రాదు. ఇంకా సరే కదా అని చెప్పేసి వేసాను. బేకింగ్ సోడా వేస్తే పర్లేదు, వాళ్ళంత బాగా రాకపోయినా బాగానే వచ్చాయన్నమాట. మెల్లమెల్లగా మా అత్తయ్య ఒక టిప్ చెప్పింది మొన్న. ఆ టిప్ పాటించాలంటే మనం కొంచెం తొందరగా లేయాలన్నమాట. అది మన వల్ల కాదు. చూద్దాం, ఎప్పుడైనా నెక్స్ట్ ట్రై చేస్తా. మీరు ఎవరైనా ఈ బేకింగ్ సోడా అట్లాంటివి వాడకుండా మంచిగా వంగలు ఏమైనా టిప్ ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోరా. దీనిలో కథ ఏందో నేర్చుకోవాలబ్బా. అసలు వడలంటే ఇష్టం, మనకేమో సరిగ్గా రావు. ఈడ ముంబైలో ఏమో మైదా పిండితో రకరకాల పిండులు వేసి కలుపుతారండి. అవి లాక్కోవడానికి పీక్కోవడానికి సరిపోతుంది అనమాట. అస్సలు మనం చేసే వడల్లాగే ఉండవు. ఇంక ఇక్కడైతే గిన టిఫిన్ తినేసి వాళ్ళు పడుకొని వేసినారు. ఇంకా సండే కదా మస్తు రిలాక్స్ అవుతున్నారు. ఇంకా నేను కూడా రిలాక్స్ అవుదాం. ఎప్పుడో 2-3 ఏళ్ళ కిందట పెట్టుకున్నాను అనమాట ఫేస్ ప్యాక్. మళ్ళీ ఇప్పుడే పెట్టుకోవడం. ఇంకా అసలే సమ్మరు బాగా చిరాకు వచ్చేస్తుంది కిచెన్లో ఉండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖ్యంగా నేను ఎందుకు వేసుకుంటానని తెలుసా? కూల్నెస్ కోసం. ఆ ఫ్రిడ్జ్లో పెరుగు ఉంటుంది కదండి, అదైతే బాగా చల్లగా ఉంటుంది ఫేస్ పెట్టుకోగానే అని చెప్పేసి దీంట్లో ఏమేమి వేసానంటే శనగపిండి, పసుపు, కొంచెం టొమాటో జ్యూస్, అలాగే ఇది పెరుగు వేసుకున్నాను అనమాట. మంచిగా చల్లగా ఉంది. కొంచెం సేపు బాగా రాసేసుకొని అలా రెస్ట్ తీసుకుందామని రాస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పెళ్ళి తర్వాత అయితేనో బాగా ఖాళీగా ఉండేదాన్ని అనమాట. ఒక 2-3 ఇయర్స్ మేము ఉన్న చోటేమో అప్పుడు జాబ్ చేయడానికి అస్సలు ఆప్షన్ ఉండేది కాదు. మంచిగా రోజుకు ఒక ప్రయోగం చేస్తుంటే నా ఫేస్ పైన, హెయిర్ పైన రకరకాల రోజుకు ఒక ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ వేస్తా అంటే అట్లా చాలా తెలుసు అనమాట. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే టైం లేక అవన్నీ నేను చూపించలేకపోతున్నాను మీకు. ఇంక ఈ ఫోటో చూసారా, మా చిన్నోడిది 1 month ఫోటోషూట్ నేనే చేశాను అనమాట. అరే అప్పుడు తెలిసింది, అరే నేను కూడా ఫోటోలు ఇంత బాగా తీయగలుగుతానా అని చెప్పేసి మా ఆయనకి నచ్చిన ఒక 2 photos మేము ముంబైకి వచ్చేలోపు మాకు ఈ ఫ్రేమ్ చేపించి సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది అసలు. ఈ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత హ్యాపీగా అనిపించే ఒకే ఒక విషయం ఏంటంటే మెమొరీస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు చూడు. అసలు మనకి ఎప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నా, లేకపోతే ఇది మంచి మూమెంట్ అనిపించినప్పుడు క్యాప్చర్ చేసుకుంటే ఎన్నేళ్ళైనా మనకి అట్లాగే గుర్తుండిపోతుంది. అవునా కదా? అయితే నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి. నాలాగే మీలో ఎవరైనా ఉంటే నాతో చెప్పండి, ఓకేనా? ఏంటంటే ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్లో పడుకుందామంటే నాకు అస్సలు నిద్రే రాదండి. ఓన్లీ కళ్ళు మూసుకున్నామంటే అరే ఆ పని మిగిలిపోయింది, ఈ పని మిగిలిపోయింది. ఒకవేళ మా చిన్నోడు లేచేస్తే నేను గాఢ నిద్రలోకి జారుకొని పోతే వాడు ఏడుస్తాడేమో, ఉయ్యాలో నుంచి కింద పడతాడేమో, ఏందో ఇంకా నేను నిద్రపోయి లేచేలోపు ప్రపంచం అంతా ఏమో అయిపోతాదేమో అనే ఇదిలో ఆలోచనలు ఉంటాయన్నమాట. నేను అస్సలు నిద్రపోలేను పగులైతే. అది నాతో ఎవరైనా ఉండాలి. మా ఇంట్లో మా ఆయన కానీ ఎవరైనా కానీ ఉన్నారంటే మా చిన్నోడిని చూసుకోవడానికి, లేకపోతే నాకు తోడుగా అప్పుడు నిద్రపోతా. వాళ్ళు ఉన్నారు నాకు తోడుగా, ఏం భయం లేదులే అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట. ఇలా ఎవరికైనా అనిపిస్తుందా? నేనైతే పగలు పడుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం అనమాట నాకు. చెప్పు వాళ్ళకి హాయ్. అయితే ఇప్పుడు అమ్మ మా చిన్నోడికి ఇష్టమైన క్యారెట్ రైస్ చేస్తుంది కదా నాన్న. నీకు ఇష్టమా క్యారెట్ రైస్? చెప్పు. ఎస్, ఐ లైక్ క్యారెట్ రైస్. దా పట్టు, దా. పోయి కూర్చొని తిని పో.
ఇంకా క్యారెట్ రైస్ చేసేసి మా వాడికి తిని కొద్దిసేపు నేను మా ఆయన ముగ్గురం కలిసి మంచిగా ఆడుకొని వాడితో మళ్ళీ ఒక స్లీప్ వేసేసామన్నమాట. ఇంక ఈవినింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కోసం బయటకు వచ్చాము. మీరు కూడా అంతేనా? సండేస్ ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ కొంటారనుకుంటా కదా. ఇక్కడ మాకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో చాలా పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఉంటుందన్నమాట. అక్కడ అన్ని రకాల ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. మేమైతే ఇక్కడికి వచ్చింది మెయిన్ మామిడికాయల కోసం వచ్చామన్నమాట. చాలా ఇక్కడ ఏంటంటే మనం బంగినపల్లి మామిడికాయలు మాత్రమే మేము తింటాం. ఇక్కడైతే రకరకాల మామిడికాయలు ఉంటాయి. అవి ఏవి నచ్చవు అసలు మాకి. ఇంక ఇక్కడైతే పనసకాయలు ఇంతవరకు ఈ సమ్మర్లో ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదండి. ముంబైకి వచ్చిన తర్వాత ఒకసారి పట్టుకొని వచ్చాడా మా ఆయన. అవేంటో మోసులు వచ్చి పైనదంతా చప్పగా ఒగరుగా ఉండింది. అసలు ఆ టేస్ట్ నేను ఎప్పుడూ చేయలేదు. ఇంకా సరే ఇవాళ ఏదో బాగానే కనిపిస్తున్నాయి, ట్రై చేద్దాం మళ్ళీ అని చెప్పేసి కొనుక్కున్నాము. ఆ లైట్ చూసారా, ఎల్లో లైట్ వేశారు దానిలో పైన అనమాట, ఎల్లోగానే కనిపిస్తాయని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పేసి పావు 50 రూపాయలంట. ఇంకా ఒక పావు తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ తెల్ల వంకాయలు ముల్లంకాయలు ఎప్పుడు చూసినా నల్లగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా సరే మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి నూనె వంకాయ చేద్దామని ఒక 1/2 కిలో తీసేసుకొని బయలుదేరామన్నమాట. ఇక్కడ చాలా రకాల ఆకుకూరలు వెజిటేబుల్స్ రకరకాలు ఉంటాయండి. అసలు నాకైతే ఆకుకూరలు అయితే వాటి పేర్లు కూడా తెలియదు. అసలు మన సైడ్ ఏం పిలుస్తారో కూడా దానిని. ఆవాల ఆకులు ఉంటాయి కదా, ఆవాల ఆకులు రకరకాల ఆకులు ఉంటాయి. అరసు ఒక సాగు అని చేస్తారు. చాలా బాగుంటుందన్నమాట. బట్ ఎక్కడ దొరుకుతుందో తెలీదు. నేను రాజశీల్లో ఉన్నప్పుడైతే ఒకసారి తిన్నాం కానీ ఇక్కడ అస్సలు తినలేదన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ అక్కడక్కడ ఆపి షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మామిడికాయల కోసం సర్చింగ్ అనమాట ఇప్పుడు. ఇక్కడ ఈ మామిడికాయలు కనిపించాయి కానీ చాలా మెత్తగా ఉన్నాయి. టచ్ చేస్తుంటేనే వద్దులే, 1 డేలోనే పాడైపోతాయని చెప్పేసి ఇంకా సరేలే నేను వేరే చోట తీసుకొస్తా అన్నాడు. కానీ కొంచెం ముందు పోగానే మంచి మామిడికాయలు దొరికాయి అన్నమాట. ఒక 3 కేజెస్ తీసుకొని కొంచెం దూరగా ఉండేటివే హ్యాపీగా వెజిటేబుల్స్ తీసేసుకున్నాం మేమైతేను. చెప్పింది గుర్తుంది కదా. మీరు లాస్ట్ వరకు చూసింటే మీకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ఇంకా మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి, ఓకేనా. నాకేం తోచట్లేదు అనమాట. కుకింగ్ వీడియోస్ చేయాలా, లేకుంటే ఇలా ఫేస్ వాక్యూమ్ బ్యూటీ టిప్స్ గురించి చేయాలా, బేకింగ్ గురించి చేయాలా అనేది నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట. ఈ కొద్ది రోజులు ఏంటంటే మా చిన్నోడు అటు కాదు ఇటు కాదు అనే ఏజ్లో ఉన్నాడనమాట. వాడు మరీ ఒక చోట కూర్చోబెడితే కూర్చొనే పిల్లోడు కాదు, మరీ డిస్టర్బ్ చేయకూడదు అని అర్థం చేసుకునే ఏజు కాదు, మిడిల్లో ఉన్నాడా. చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.